హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేంద్ర టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అనమాట వాట్సాప్ లో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయంట. ఆ అప్డేట్స్ అయితే ఏంటియో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి వాట్సాప్ లో మామూలుగా అన్నోన్ గా ఏదైనా బుక్స్ పంపినప్పుడు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. సో అలా డౌన్లోడ్ అవ్వకుండా ఉండడానికి అనమాట ట్రిక్ వచ్చేసి. దానికోసం సింపుల్ గా ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ 3 డాట్స్ పెట్టిన తర్వాత కింద సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చార్ట్స్ అని ఉంటుంది. చార్ట్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీడియా విజిబిలిటీ అనేది ఆన్ చేసి ఉంటే కనుక దాన్ని ఆఫ్ చేసుకోండి. సో అలా ఆఫ్ చేసుకుంటే ఏంటంటే మీకు అనవసరమైన అవి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డౌన్లోడ్ అయితే అవ్వనమాట. సో మీ ఏది కావాలన్నా అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అలాగే మనకి నెక్స్ట్ వచ్చే ఆప్షన్ వచ్చేసి సెట్టింగ్స్ లోనే మనకి ఇక్కడ చూసారా స్టోరేజ్ డేటా అని ఉండదు కదా. సో దాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మేనేజింగ్ స్టోరేజ్ డేటా అని ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మీకు అనవసరంగా వాట్సాప్ లో స్టోర్ అయ్యి ఉన్న వాటిని మొత్తం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారా మేనేజ్ స్టోరేజ్ అని ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ నాకు చాలా స్టోరేజ్ అయితే ఫుల్ అయ్యింది, 1.2 MB లో ఉంటుంది. సో నాకు అవసరం లేని అనేసి నేను టిక్ మార్క్ కొట్టేసుకుని ఏదైతే ఉంది అవి డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా అలా టిక్ మార్క్ పెట్టుకుని ఇట్లా డిలీట్ చేసుకుంటే నాకు స్టోరేజ్ అనేది ఫుల్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, అలాగే మనకి థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ఇట్లోనే ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీడియా అప్లోడ్ క్వాలిటీ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైనా ఫోటోని సెండ్ చేయాలనుకుంటే మనకి ఏదైనా ప్రతి ఒక్క ఫోటోకి హెచ్డి అని చెప్పేసి పంపాల్సి ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు డైరెక్ట్ గా దీన్ని కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ స్టాండర్డ్ అని ఉంటుంది మీకు. సో మీరు హెచ్డిగా పెట్టుకుని చేయవలసినట్టయితే మీకు మీరు ఏ ఫోటో అయినా ఏ పంపించినా కానీ అది ఆటోమేటిక్ గా మీకు హెచ్డి క్వాలిటీలో అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు సాధారణంగా వాట్సాప్ అనేది హ్యాక్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ మనం ఏదో తెలియని అన్నోన్ యాప్స్ అలా తెచ్చుకున్నప్పుడు. సో ఫ్రెండ్స్, మీ అకౌంట్ అనేది హ్యాక్ అవ్వకుండా ఉండడానికి సెట్టింగ్స్ అనమాట. సో ఫర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేద్దాం. మీకు ఇక్కడ అకౌంట్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2-step వెరిఫికేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి టర్న్ ఆన్ చేసుకున్నట్టయితే మీకు 4 digits పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకుని ఎంటర్ చేసుకుంటే మీ యొక్క అకౌంట్ అనేది హ్యాక్ అవ్వకుండా అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అన్ని ఇన్ఫర్మేషన్ అనిపించినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ పంపించండి.